ఈరోజు కార్తీక శుక్రవారం. ఈ మాసంలో ఇదే చివరి శుక్రవారం కాబట్టి ఈరోజు రాత్రి అన్నం తిన్న తర్వాత గుమ్మం దగ్గర దీన్ని పెట్టండి చాలు. రాత్రికి రాత్రే కష్టాలు పోయి కోట్లు వచ్చి పడతాయి. కొన్ని క్షణాలలోనే మీ దశ అయితే మారిపోతుంది, కోట్లు వచ్చి పడతాయి. లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెడుతుందండి. డబ్బుకు సంబంధించినటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ఆర్థిక సమస్యలన్నీ కూడా మెరుగుపడతాయి. గుమ్మం దగ్గర ఇది పెట్టడం వలన ఏంటంటే గంటలో మీకున్నటువంటి కష్టాలన్నీ తొలగిపోతాయి. అంటే గంటలో కష్టాల నుంచి మీరు బయటపడే మార్గం కనిపిస్తుందని చెప్పి శాస్త్రం చెప్తుంది. గుమ్మం అంటే లక్ష్మీదేవి స్వరూపం. గుమ్మం లేకుండా ఎప్పుడూ ఇంటిని నిర్మించకూడదు. అలా ఎవరు కూడా నిర్మించరు. అంటే భారతదేశంలో ఎవ్వరూ కూడా గుమ్మం లేకుండా గృహాన్ని నిర్మించరు. గుమ్మానికి మన సాంప్రదాయంలో అంత ప్రాధాన్యత ఉంది. ఇటువంటి గుమ్మం దగ్గర ఈ శుక్రవారం రోజున దీన్ని పెడితే చాలు, రాత్రికి రాత్రి మీ కష్టాలన్నీ తొలగిపోతాయని చెప్పవచ్చు. మరి ఇంతకీ కార్తీక శుక్రవారం రోజు రాత్రి గుమ్మం దగ్గర ఏం పెట్టాలి అనేటువంటి విషయాలను మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి. అంతకంటే ముందు ఒక చిన్న మహాపాతకాలను తొలగించుకోవాలి అనేది దాని గురించి తెలుసుకుందాం. పూర్వం రేవా నదీ తీరంలో కర్ణకి అనేటువంటి గ్రామం ఉండేది. ఆ ఊరిలో జ్ఞానసిద్ధుడు అనేటువంటి ఒక పండితుడు ఉండేవాడు. అతని భార్య సుగుణవతి. అతని కుమారుడు కర్మసిద్ధుడు, జ్ఞానసిద్ధుడు. వృద్ధులైన తర్వాత భార్యని కుమారుడికి అప్పగించేసి కాశీ నగరానికి వెళ్ళి తను చాలించాడు. కొడుకు కోడలు తల్లిని అతి జాగ్రత్తగా చూసుకుంటూ ఉన్నారు. సుగుణవతికి కూడా వయసు పైబడింది, వృద్ధాప్యం వచ్చింది. ఒక రోజున ఆమె కుమారుణ్ణి కోడల్ని పిలిచి, నాయన ఇంతకాలం కూడా నా ఇల్లు, నా కుమారుడు, నా కోడలు, నా భర్త అంటూ వెంపర్లాడాను. పుణ్యకార్యాలు నేనేం చేయలేదు. కనీసం కాశీ నగరానికి కూడా నేను వెళ్ళలేదు. అందువలన నా మరణానంతరం అస్థికలు గంగలో కలుపుతానని చెప్పి మాట ఇస్తే నేను నిశ్చితంగా కన్ను మూస్తాను అని చెప్పి చెబుతుంది. కొడుకు కోడలు తల్లి కోరిక తప్పకుండా నెరవేరుస్తామని చెప్పి చెబుతారు. సుగుణవతి నిశ్చింతగా ప్రాణాలను వదిలి పరమేశ్వరులలో ఐక్యమైపోయింది. శాస్త్రం ప్రకారం తల్లికి కర్మ చేసి అస్థికలు మూట కట్టుకొని కాశీనగరం వెళ్ళాడు కర్మసిద్ధుడు. అలా కొంత దూరం ప్రయాణిస్తే శుభ అనేటువంటి గ్రామం చేరి అక్కడ ఒక బ్రాహ్మణుని ఇంట సంధ్యావందనాది కార్యక్రమాలు నిర్వహించి జపం చేసుకుంటారండి. రాత్రి 8 గంటలు అవుతుంది. గ్రామానంతరం వెళ్ళిన యజమాని ఇంటికి తిరిగి వచ్చాడు. అతనికి ఒక ఆవు ఉంది. అయితే దొడ్లో దాన్ని కట్టేశారు. యజమాని పాలు పితకడానికి వెళ్ళి దూడను వదిలాడు. పాలు తాగాలన్నటువంటి ఉత్సాహంలో దూడ ఎగురుకుంటూ యజమాని కాలు తొక్కుతుంది. దాంతో కోపం వచ్చిన యజమాని దూడను తంతాడు అన్నమాట. తర్వాత పాలు పితికి మళ్ళీ దూడను వదలకోకుండా వెళ్ళిపోతాడు. యజమాని చేతిలో దెబ్బతిన్నటువంటి దూడ చూస్తూ నిలబడిపోయింది. కానీ దూడకు పాలు ఇవ్వలేదని తల్లి హృదయం బాధపడింది. అప్పుడు తల్లి బిడ్డల మధ్య సంభాషణ ఈ రకంగా జరుగుతుంది. అమ్మా, ఎందుకు దుఃఖిస్తున్నావు? పొరపాటున యజమాని కాలు తొక్కావు. అది పొరపాటును గ్రహించకుండా నన్ను తొక్కాడు. దీనికి దుఃఖించే ప్రయోజనం ఏంటి? పూర్వజన్మలో చేసుకున్నటువంటి పాపం అనుభవించాలి కదా అని చెప్పి తోడ పలికింది. దానికి ఆవు, బిడ్డ, జీవులన్నీ కర్మకు ఆధీనులే. కర్మఫలాన్ని అనుభవిస్తూ జీవి విర్రవీగడం అనేది లేక దుఃఖించడం కేవలం అజ్ఞానం. మాయామోహితుణ్ణి అజ్ఞానం వరిస్తుంది. నువ్వు చేసినటువంటి చిన్న తప్పుకు నిన్ను కొట్టడమే కాక పాలు కూడా తాగనివ్వలేదు. కాబట్టి ఆ విప్రునకు పుత్రశోకం కలిగించాలి అని అనుకుంటున్నా, అప్పటికి కానీ నా కసి తీరదు అని చెప్తుంది. దానికి దూడ ఇలా అంటుంది, అమ్మా పొరపడుతున్నావు. ఏ జన్మలో చేసినటువంటి పాపమో ఈ జన్మలో పశువులమై పుట్టాం మనం. మళ్ళీ బ్రహ్మహత్యా పాతకం ఎందుకు చేస్తాము అంటుంది. దానికి ఆవు ఇలా అంటుంది, బిడ్డ, ఈ మాట నాకు తెలుసు. మాయను జయించినటువంటి వాడు సాక్షాత్తు భగవంతుడే అవుతాడు. బ్రాహ్మణ బాలుడిని చంపినట్లయితే బ్రహ్మహత్యా పాతకం అని కదా నీ భయము. ఏం పర్లేదు. బ్రహ్మహత్యా పాతకం ఒక్కటే కాదు, పంచమహాపాతకాలు చుట్టుకున్నా సరే వదిలించేటువంటి మార్గం నాకు తెలుసు. రేపు ఉదయం బాలుడిని కొమ్ములతో పొడిచి చంపుతా. అప్పుడు బ్రహ్మహత్యా పాతకం వల్ల నా శరీరం అంతా నల్లగా మారిపోతుంది. తర్వాత
ఆ పాపాన్ని తుడుచుకుంటాను, మళ్ళీ నా శరీరం తెల్లగా మెరుస్తూ ఉంటుంది అని చెప్పి దూడతో చెప్తుందన్నమాట. వాకిట్లో అరుగు మీద కూర్చున్న కర్మసిద్ధుడు ఈ మాటలన్నీ కూడా విన్నాడు. అతనికి ఆశ్చర్యం వేస్తుంది. బ్రహ్మహత్య పాతకం ఎలా తొలగిపోతుందో తెలుసుకోవాలి అనుకుంటున్నాడు. మరునాడు ఉదయాన్నే బ్రాహ్మణ బాలుడు పాలు పితకడానికి ఆవు దగ్గరికి వచ్చి కూర్చుంటాడు. వెంటనే ఆవు ఆ బాలుని కాళ్ళతో తన్ని కొమ్ములతో పొడిచి చంపింది. చూస్తూ ఉండగా దాని శరీరం నల్లగా మారిపోతుంది. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ పిల్లవాడు మరణించి తెలిసి ఆహాకారాలు చేస్తూ ఉంటారు. అప్పుడు ఆవు పరిగెత్తుకుంటూ వెళ్ళి నర్మదా నదీ తీరంలో ఉన్నటువంటి నందికేశ్వర తీర్థంలో 3 సార్లు మునిగింది. అంతే, దాని శరీరం తెల్లగా మారిపోతుంది. ఇదంతా ఆశ్చర్యంగా చూస్తున్నారు కర్మసిద్ధుడు. ఇంతలో ఒక దేవతాశ్రీ అతనికి ఎదురుగా వచ్చి ఎవరు నువ్వు అని అడిగింది. తన వృత్తాంతమంతా కూడా చెప్తుంది. కర్మసిద్ధుడు దానికి ఆ స్త్రీ ఈరోజు వైశాఖ శుద్ధ సప్తమి, నేను గంగామాతను, ఈరోజు నేను నందికేశ్వర తీర్థంలోనే ఉంటాను. నీ తల్లి అస్థికలను ఈ తీర్థంలో కలుపు, నీ తల్లి పుణ్యలోకాలకి వెళ్తుంది అని చెప్తుంది. గంగాదేవి మఠ ప్రకారం తల్లి అస్థికలు నదిలో కలిపాడు కర్మసిద్ధుడు. ఇంకా ఆశ్చర్యం, తల్లి దివ్య శరీరం ధరించి పుణ్యలోకాలకు వెళ్ళిపోతుంది. ఇంతకీ ఆ తీరానికి నందికేశ్వర తీరం అని చెప్పి పేరెందుకండి అంటే, కొంతకాలంలో రుచిక అనేటువంటి బ్రాహ్మణ కన్య చిన్న వయసులోనే భర్తను కోల్పోయి నర్మదా నదీ తీరంలో శివలింగాన్ని ప్రతిష్ఠించి దీక్షతో అర్చన చేస్తూ ఉంటుంది. ఆ సమయంలో మూనుడు అనేటువంటి రాక్షసుడు ఆమె దీక్షకు భంగం కలగజేశాడు. అనేక రూపాలు భయపెట్టసాగాడు. అవి భరించగానే శంకరా పాహిమాం అని చెప్పి బిగ్గరగా అరుస్తుంది. ఆమెను రక్షించడానికి ముందు నందీశ్వరుడు, తర్వాత శంకరుడు, ఆ తర్వాత గంగా వస్తారు. గంగాదేవి ఆమెను చూసి నీకేం కావాలి అని చెప్పి అంటుంది. దానికి ఆమె, ఓ గంగా భవాని, సంవత్సరంలో ఒక్కరోజు కూడా నువ్వు స్నానమాడిన నదీ తీరంలో నేనుండాలి అంటుంది. ఆ రోజు వైశాఖ శుద్ధ సప్తమి కాబట్టి ఈరోజు గంగాదేవి తీర్థంలో ఉంటుంది కాబట్టి అందుకే నందికేశ్వర తీర్థానికి గొప్ప మహత్యం అయితే ఏర్పడింది. ఈ వైశాఖ శుద్ధ సప్తమి రోజున ఈ నందికేశ్వర తీర్థంలో గంగానదితో సమానమైన శక్తి వస్తుంది. ఆ రోజున ఇక్కడ స్నానం చేసినట్లయితే పంచమహాపాతకాలైనా సరే తొలగిపోతాయని చెప్పి ప్రతీతి. ఇక శుక్రవారం రోజు అనేది లక్ష్మీదేవికి చాలా ఇష్టం. శుక్రవారం రోజు ధనానికి సంబంధించి ఎలాంటి పరిహారాలు చేసినా సరే 100% ఫలితం అయితే మనకు లభిస్తుంది. అందులో ఈ శుక్రవారం మరింత విశేషం. ఈరోజు ఎవరైతే ధన సమస్యలతో ఆర్థిక కష్టాలతో బాధపడుతూ ఉన్నారో వారు చక్కగా ఈరోజు రాత్రి అన్నం తిన్న తర్వాత ఒక్క పరిహారం చేస్తే చాలండి. ధన సమస్యలన్నీ కూడా పోతాయి. విపరీత ధనలాభం కలుగుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహంతో కోటీశ్వరులుగా మారుతారు. సిద్ధశాస్త్రం చెప్తుంది. ఏం లేదు, ఈరోజు రాత్రి మీరు చక్కగా అన్నం తినేసిన తర్వాత ఒక్క ప్లేట్ని కానీ బౌల్ని కానీ తీసుకోండి. స్టీల్ తప్పించి వేరే ఏ ప్లేట్ అయినా సరే తీసుకోవచ్చు. తీసుకున్న దానిలో పిటికెడు కళ్ళు ఉప్పు వేయండి. కానీ కళ్ళు ఉప్పు లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి పదార్థం. కళ్ళు ఉప్పుకు ధన సమస్య తొలగించే శక్తి ఉంటుంది, ధనాన్ని అట్రాక్ట్ చేసే శక్తి ఉంటుంది కాబట్టి కళ్ళు ఉప్పు వేయండి. తర్వాత ఆ ఉప్పు మీద 2 చిన్న చిన్న దాల్చిన చెక్క ముక్కలు కూడా వేయాలి. ఇలా దాల్చిన చెక్క వేసిన తర్వాత 3 వేపాకులు కూడా వేయాలి. దాల్చిన చెక్క, వేపాకు నెగిటివ్ ఎనర్జీని తీసేసుకుంటాయి, పాజిటివ్ ఎనర్జీని ఆకర్షిస్తాయి. మా కష్టాలన్నిటినీ కూడా తొలగించే శక్తి ఉంటుంది కాబట్టి ఉప్పు, దాల్చిన చెక్క, వేప ఆకులు ఒక ప్లేట్లో కానీ బౌల్లో కానీ వేసుకోండి. తర్వాత పాత్రను మీరు కుడి చేత్తో పట్టుకుని ఒకసారి ఇల్లంతా తిరగండి. లాస్ట్లో ఈ పాత్రను పట్టుకొచ్చి మీ ఇంటి మెయిన్ డోర్ గుమ్మం ఉంటుంది కదా, ఆ గుమ్మానికి ఎడమ వైపున పెట్టి ఒక నమస్కారం చేసుకోండి. ఈ విధంగా చేయడం వల్ల లక్ష్మీదేవి మీ ఇంటి వైపుకు వస్తుంది. మీ ఇంట్లోని దరిద్రం అంతా తొలగిపోతుంది. ఇలా పెట్టిన పాత్రను 48 గంటల పాటు అక్కడే అలానే వదిలేసేయండి. 48 గంటల తర్వాత ఈ పాత్రను తీసి దానిలోని ఉప్పును, దాల్చిన చెక్కను, వేప ఆకును ఎక్కడైనా సరే ఎవరు నడవని ప్లేస్లో పెట్టండి. చిన్న పరిహారం చేయడం వల్ల ఒక్క పూటలోనే మీకు ఫలితం లభిస్తుంది. మీకు ఉండే ధన సమస్యలు తొలగిపోతాయి. రాత్రికి రాత్రి కష్టాలు తొలగిపోతాయి. లక్ష్మీదేవి అనుగ్రహంతో ధనం వచ్చి పడుతుంది. కాబట్టి ప్రతి
ఒక్కరు కూడా ఈ కార్తీక శుక్రవారం రోజున ఈ చిన్న పరిహారాన్ని చేసి శుభ ఫలితాలను పొందండి. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకుండా. కొత్తగా బాగా చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో